దేశానికి సిబిఐ ఈడీ అని ఆయన కంట్రోల్లో ఉండే ఆయనే చేయకపోయి మరి ఎవరు చేయాలా 10 ఎగ్జాక్ట్ 9 సంవత్సరాల నుంచి तेलंगाना उन्ना बीआरएस केसीआर गवर्नमेंट 1 लाख का घोटाला हुआ है। हम इन घोटाले को हम पकड़ेंगे అని कब पकड़ेंगे भाई गवर्नमेंट भी गिर गई అట్లా మాట్లాడుతూ తర్వాత రెండో రికార్డ్ అనేది हम अगर आएंगे तो आंध्र और तेलंगाना से 4% मुस्लिम रिजर्वेशन कोटा बर्खास्त कर देंगे। నేను అడుగుతున్నా మీది మోదీ గారిది తరం కాదు, ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉన్నది, తెలంగాణలో దమ్మున్న సర్కార్ ఉంది, మీ నోటు మాటతో చెప్పి భయపడే వాళ్ళు గారు। ఈ రిజర్వేషన్ కంటిన్యూ అవుతుంది, ఎందుకంటే ఈ రిజర్వేషన్ ద్వారా అందరిని అడిగి ఎస్సీ ఎస్టీ ఓబీసీ బీసీ అందరి కలయికతో అందరి ఆమోదంతోనే 5 అన్నము సుప్రీంకోర్టులో ఓడిపోయిన తర్వాత 4% రిజర్వేషన్ ఇప్పుడు 50% యాజ్ ఏ సుప్రీంకోర్టులో ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం ఇందిరా సాహ్ని జడ్జిమెంట్ ప్రకారమే 50% లోపల రిజర్వేషన్ ఉంది। కాబట్టి మీరు దేశ ప్రధానత్వం ప్రైమ్ మినిస్టర్ మీరు హోమ్ మినిస్టర్ ఉన్నారు కానీ మీకు కాన్స్టిట్యూషన్ తెలియదు, ఏ అన్కాన్స్టిట్యూషన్ తెలియకపోయి మా బతికిస్మతి తడిపార లాంటి వ్యక్తులు దేశానికి ఇది మన హోమ్ మినిస్టర్గా కావడం మా దురదృష్టం దేశానికి। మరి ఇలాంటి వ్యక్తులు వచ్చి మాటికి వచ్చి భయపడుతున్నారు, ఇది భయపడేది కాదు। ఇక్కడ మేమంతా కలిసి ఉన్నాము ఎస్సీ ఎస్టీ బీసీ, ఎందుకంటే ఇది సర్చర్ కమిటీ స్టడీ చేసినాకే అన్నారు రిజర్వేషన్ అది కూడా సోషల్లీ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ ముస్లింకు రిజర్వేషన్ ఇస్తున్నాం, అన్ని ముస్లిమ్స్కు కాదు, మతపరంగా రిజర్వేషన్ అస్సలే లేదు। ఇది నేను క్రిస్టల్ క్లియర్ చేస్తున్నా హోమ్ మినిస్టర్ గారు, మీరు చదువుకుంటే మా బిల్ పంపిస్తాను మీకు, అసెంబ్లీలో పాస్ చేసిన బిల్లో ఎక్కడ కూడా మతం పేరు లేదు, ముస్లిం అని మతం లేదు, సోషల్లీ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ ముస్లిమ్స్కు 4% రిజర్వేషన్ అంతే, అందరికి ఉంది వీళ్ళకు ఉన్నది। ఇప్పుడు మీరైతే ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ అని కూడా చెప్తున్నారు, అట్లనే ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ వాళ్ళకు రిజర్వేషన్ అయితే వీళ్ళకు కూడా ఎడ్యుకేషనల్లీ అండ్ సోషల్లీ బ్యాక్వర్డ్ వాళ్ళకు ఇస్తున్నారు। మరొకసారి చెప్తున్నా, మీరు కొందరు అడుగుతున్నారు సార్ అమిత్ షా గారు అన్నారు మనకు రిజర్వేషన్ ఉంటుందా కాదా? అమిత్ షాది మోదీ గారిది జాగీర్ కాదు, ఇది కాంగ్రెస్ పార్టీ జాగీర్ ఉంది, ఈడ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది, ఈడ ఎవరు ఏమన్నా రిజర్వేషన్కు ధక్కా తలగది, రిజర్వేషన్ కంటిన్యూ జరుగుతుంది। ఇకపోతే నిన్న మీ అందరికీ తెలుసు భారతదేశం అంతా సంచలనంగా చేసినారు సిఏఏ అంటే సిటిజన్ ఆఫ్ అమెండ్మెంట్ యాక్ట్ తెచ్చినారు। ఆ బిల్ ద్వారా ఏదో అయిపోతుంది అంటున్నారు, నేను దయచేసి మీ ద్వారా మా ముస్లిం సోదరులకు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, ఏది ఫరక్ పడది, ఎన్ఆర్సీ అన్నారు సిఏ అన్నారు ఫలానా అంటారు, ఏది చేసుకోండి మీరు రియాక్ట్ కాకండి, ఎందుకంటే అది దేశంలో ఒక లా అంటున్నారు, మరి చూస్తే మేఘాలయ నాగాల్యాండ్ మణిపూర్ అక్కడ వర్తించేది అట, ఓన్లీ నార్త్ ఈస్ట్ కాకుండా ఇక్కడనే వర్తిస్తుంది, అది కూడా 3 దేశాల నుంచి వచ్చిన హిందూ సోదరులు వచ్చిన వాళ్ళకే ఇది ఇస్తా అన్నారు। ఏమైనా చేసుకోండి, చట్ట ప్రకారంగా పోదాం, చట్టం నుంచి ఎలాంటి సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేసే వాళ్ళు చేస్తున్నారు, చట్టం దాని పని చేస్తారు, మీరు మాత్రం రోడ్ల మీద వచ్చి ఎలాంటిది చేయకుండా మరి చట్టం మీద మాకు నమ్మకం ఉంది, కాన్స్టిట్యూషన్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన కాన్స్టిట్యూషన్ మీద మాకు పూర్తి నమ్మకం విశ్వాసం ఉంది, కాన్స్టిట్యూషన్ టేకే దీని మీద సీరియస్ నోట్ దీనికి అమలు అవుతుంది। మీరు సిఏ మీద వాళ్ళు ఏది ప్యానిక్ అయ్యి గడబడి చేస్తే దాన్ని బెనిఫిట్ పొందాలని భారతీయ జనతా పార్టీ ఆర్ఎస్ఎస్ ప్లాన్, ఆ ప్లాన్కు సక్సెస్ కానివ్వద్దు, వాళ్ళలో పడవద్దు। లాస్ట్ టైం కూడా చెప్పినారు మా కాంగ్రెస్ పార్టీ ఆల్ ఇండియా కాంగ్రెస్ ఎక్కడెక్కడ రాష్ట్రాల్లోనే అన్ని చోట వ్యతిరేకిస్తుంది, నాట్ ఓన్లీ తెలంగాణ,
భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాలు ఎక్కడ ఉన్నాయి అన్నీ వ్యతిరేకిస్తున్నారని నేషనల్ వైడ్ చెప్పినాక ఒక్కొక్కరి స్టేట్ సపరేట్ కాదు, అవసరం ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా స్టేట్మెంట్ చేస్తారు తర్వాత. కానీ ఇది మాత్రం ఇది నేషనల్ పార్టీ, గవర్నమెంట్ కూడా నేషనల్ పార్టీ, డిసిషన్ అని నేషనల్లో అవుతుంది. నేషనల్లో డిసిషన్ అయిపోయింది, వాళ్ళు చెప్పేసినారు ఈ సిఏ బిల్కు మేము వ్యతిరేకం అన్న తర్వాత మేము దానికి సపరేట్ భిన్నంగా ఉండదు కదా, మేము కూడా అంతే వ్యతిరేకం. అయినా నేను ముస్లిం సోదరులకు అన్నాను, మీరు వాళ్ళలో పడద్దు, మీరు ఎక్కడ రావద్దు, చట్ట ప్రకారంగా ఇక్కడ ప్రభుత్వం చూసుకుంటుంది ఆ విషయం. ఆ విషయంలో ఆల్రెడీ మనము అన్ని కార్పొరేషన్లో బడ్జెట్ ఇచ్చినాం సపరేట్గా. కార్పొరేషన్ అంటే ఆ డిపార్ట్మెంట్కి ఇచ్చినాం, ఆ డిపార్ట్మెంట్ నుంచి కార్పొరేషన్కి అలాట్ చేయాలి. డిపార్ట్మెంట్ బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఉంది, 12,000 కోట్లు ఉన్నది. ఎస్సీ ఎస్టీకి 22,000 కోట్లు ఉన్నది. మైనార్టీ అట్లనే ఆ డిపార్ట్మెంట్ నుంచి ఈ మోస్ట్ బ్యాక్వర్డ్ కార్పొరేషన్కు ఈ సంవత్సరం ఎంత కేటాయించాలా, లేకుంటే అడిషనల్ ఇంకా ఏమైనా అలాట్మెంట్ చేయాలా, అవి చెప్పినాం కదా. దాంట్లో రూల్స్ అన్నీ వెరీ సూన్గా రూల్స్ ఎలా అప్లై చేయాలా, ఆ కార్పొరేషన్ ద్వారా ఆ వ్యవస్థను ఎట్లా పటిష్టం చేయాలా, అవి అన్నీ కూడా 2-3 దినాల్లో రూల్స్ రెగ్యులేషన్ వస్తాయి. క్యాబినెట్ ఏదైనా శాంక్షన్ ఇస్తుంది, కానీ మళ్ళీ రూల్స్ ఫ్రేమ్ చేసేది డిపార్ట్మెంట్ చేస్తారు. అన్ని కార్పొరేషన్ సపరేట్, అన్ని కార్పొరేషన్స్ అవి అన్ని కార్పొరేషన్ ఫుల్ ప్లేజ్ అయిపోతుంది. ఇక వన్ బై వన్ చెప్తా. కేసీఆర్కి ఇక్కడ డబ్బులు పెట్టుకుపోయే అంత సీన్ లేదు, అది ఫేక్ ఆరోపణలు. కేసీఆర్ గారు ఇచ్చినారు, ఆయనకు అలవాటు ఉన్నది, అన్ని రాష్ట్రాల్లో పోయి డబ్బులు పంచి వచ్చిన విషయం తెలుసు. మా తెలంగాణ బిడ్డల కష్టపడి డబ్బులు తీసుకుపోయి యూపీ ఫార్మర్స్కు, ఇతర రాష్ట్రాల ఫార్మర్స్కి అన్నీ మా డబ్బులని పంచి వచ్చినాడు. ఎలక్షన్స్లో కూడా అన్ని రాష్ట్రాల్లో పైసలు పంచిన విషయం తెలుసు. మేము ఇంకా 3 నెలలు కూడా కాలే, ఇంకా 100 డేస్ కూడా మా గవర్నమెంట్ది పూర్తిగా కాలే, ఎప్పుడే డబ్బులు పోయినాయని. ఆయన ఎప్పుడు పోయినా ఢిల్లీకి కొన్ని ప్రాజెక్ట్ శాంక్షన్ వచ్చినారు. ఇలా 9.5 సంవత్సరాల నుంచి డిఫెన్స్ ఏరియాలో మేడ్చల్ ఏరియా కానీ బోయిన్పల్లి ఏరియాలో కానీ నువ్వు తీసుకురాలేకపోయినా మేము తీసుకొచ్చుకున్నాం. ఓన్లీ 1 మంత్ లోపలే ఢిల్లీ నుంచి 4-5 క్లియరెన్స్ తీసుకొచ్చిన ఘనత రేవంత్ రెడ్డి గారిది. నువ్వు ఏం తీసుకురాలేదు, ఢిల్లీకి పోయినా రాజకీయంగా పోయినావు, కానీ ఉన్న అక్కడ ఏ డిపార్ట్మెంట్ వాళ్ళతోని లబ్ధి తీసుకురాలేదు. కాబట్టి నీకు ఎలాంటి హక్కు లేదు ఈ డెవలప్మెంట్ గురించి మాట్లాడేది. ఇక భాషన నీ తరం నుంచి తెలంగాణ బద్నాం అయిపోయింది. ఏం మాటనా నీ మాటలు నీది ఇంటే ఇట్లా పెట్టుకోవాలా. ఇప్పుడు సిగ్గు లేకుండా నేను అట్లని మీ సీఎం మాట్లాడుతా అన్నావు. కేసీఆర్ ఒక్కసారి యాద్ పెట్టుకో, నువ్వు ఆకాశం మీద చూసుకొని ఊమితే ఆ ఊము నీ మీదనే పడుతుంది. నువ్వు ముఖ్యమంత్రిగా ఏం మాట్లాడినావు, ఏం భాష అది? బేకూఫ్, కూసో, నీ తండ్రికి చెప్తా. సన్యాసులు లీడర్ ఆఫ్ ది అపోజిషన్లకు మాకు అన్నాడు సన్యాసులు, ఆ భాషనా? ఇంకా మేము ఏం చెప్తలేము, ఆయన చెప్పిన దాంట్లో న్యాయ భాష చెప్పలే. ఇక మేము మొత్తం మీద పడితే ఏం చేస్తాడు? కాబట్టి ఆయన ఆరోపణ లేదు. పాపం ఓడిపోయినందుకు ఫ్రస్ట్రేషన్లో కొన్ని మాటలు చెప్తున్నాడు, చెప్పండి కొద్దిసార్లు. ఆయన ఉన్నది కసి కొద్దిగా బయట వస్తుంది, రానియండి, వదిలేయండి. ఆయనకు ఏనుగు పోతే కుక్కలు మరుస్తారు. కేసీఆర్ మేము పోతూ ఉంటే కేసీఆర్ కూడా కేటీఆర్ తండ్రి కొడుకులు అరుస్తూ ఉంటారు, అరవనియండి. ప్రజలు మాత్రం పట్టించుకోరు. हमने ओल्ड सिटी में भी और असेंबली में भी हमने जवाब दिया कि इलेक्शन में हमने आपको हराने की, आप हमको हराने की पूरी कोशिश करें, लेकिन इलेक्शन हो गया। ओल्ड सिटी बहुत बैकवर्ड है। ओल्ड सिटी का मेट्रो रेल 9.5 साल से 10 साल से रोक दिया गया। वो मेट्रो रेल 5.5 किलोमीटर उसको पूरा करेंगे। उसके साथ साथ मूसी प्रोजेक्ट है, उसके साथ साथ
और भी बहुत से डेवलपमेंट वर्क्स है। जब तक डेवलपमेंट नहीं होंगे तो पुराना शहर ही रह जाएगा। चीफ मिनिस्टर साहब का कहना है कि पुराना शहर नहीं, ओरिजिनल असली शहर हैदराबाद है। असली शहर और नया शहर सब मिलाकर एक साथ डेवलपमेंट होना है। मेट्रो रेल भी नए शहर में, हर चीज़ नए शहर में हो तो फिर पुराना शहर कहाँ जाएगा। इसीलिए उनके एमपी एमएलए होने की वजह से हम उनके साथ ले रहे हैं। लेकिन सबको मालूम है कि ये मजलिस के और बीजेपी के कैसे ताल्लुकात थे, सब जानते हैं। केसीआर साहब के साथ बीआरएस के ताल्लुकात, बीआरएस और एमआईएम बोले वो पहले उनके ताल्लुकात को सब जानते हैं। वो कहते कि स्टीयरिंग मेरे हाथ में है, कार मेरे पास है, वो जाने। हम किसी के साथ किसी के नहीं है। कांग्रेस पार्टी अकेली लड़ रही है, अकेली लड़ेंगी और यहाँ पर 17 सीट में 15 लोकसभा सीट जीत के बताएंगे इंशाल्लाह।